తెలంగాణ రాజకీయాల్లో పీఏసీ పదవి పెద్ద చిచ్చు పెట్టింది. పార్టీ మారిన గాంధీకి పీఏసీ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసరడం, బతకడానికి వచ్చిన వాళ్ళు అని అనడం, దానికి రేవంత్ సైతం వారి ఓట్లతోనే బీఆర్ఎస్ కి సిటీలో సీట్లు వచ్చాయని చెప్పడం రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. గురువారం మొదలైన ఉద్రిక్తతలు నేడు కొనసాగే ఛాన్స్ ఉంది. అరకిపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఈ ఎపిసోడ్ కు ఇప్పట్లో తెరపడే ఛాన్స్ లేదని స్పష్టమవుతుంది. గాంధీని ఆహ్వానించి తన ఇంట్లో భోజనం పెట్టి పంపిద్దామని అనుకుంటే రౌడీ షీటర్లతో వచ్చి తనను హతమార్చేందుకు యత్నించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. గాంధీ టీడీపీని మోసం చేసి బీఆర్ఎస్ లో, వారిని మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి తెలంగాణపై పెత్తనం చలాయిస్తామంటే కుదరదని అన్నారు. మరోవైపు అరకిపూడి గాంధీ ఇంట్లో షేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతలు సమావేశమవుతున్నారు. మేడ్చల్ జిల్లా నేతలంతా వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి కౌశిక్ రెడ్డికి కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి వెళ్తున్నందున మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన పదవిని కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎలా ఇస్తారని అపోజిషన్ పార్టీ నిలదీస్తుంది. దీనిపైనే ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి నేతల మధ్య ఛాలెంజ్లతో హైదరాబాద్ పొలిటికల్ సెంటర్ ఈటెక్కింది. గురువారం నాడు రోజంతా హైడ్రామా నడిచింది. ఇరువురు నేతలను బయటకు రాకుండా తీవ్రంగా కట్టడి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పోలీసులు వలయాన్ని ఛేదించుకొని బయటకు వచ్చిన గాంధీ కొండాపూర్లోని కొల్లా విలాస్ లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడ భద్రత ఉన్నప్పటికీ అవేవి ఆయన అనుచరులు పట్టించుకోలేదు. గేటు విరగ్గొట్టి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. అటు నుంచి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా ప్రతిఘటించారు. పరిస్థితి కూల్ అయిందనే లోపు బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్కు వెళ్లడంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయాలన్న డిమాండ్తో వాళ్ళు ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు కౌశిక్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన దాడిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇచ్చే వరకు తాము కదిలేది లేదని రాత్రి 7 గంటల వరకు అక్కడే బైఠాయించారు. చివరకు పోలీసులు వారిని అరెస్ట్ చేసి సిటీ బయట విడిచిపెట్టారు. బీఆర్ఎస్ నేతలను నాటకీయ పరిణామాల మధ్య తరలించారు. అయితే బతకడానికి వచ్చావని కౌశిక్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమా, కౌశిక్ రెడ్డితో మళ్లీ తెలంగాణ నినాదం రాజేస్తున్నారా అని కాంగ్రెస్ అంటుంది. మొత్తంగా కౌశిక్ రెడ్డి గాంధీ వ్యవహారం రాజకీయంగా రచ్చరేపుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.